యాదవ్ను పోలీసులు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. బీసీవై పార్టీ సభ్యత్వ కిట్లతో పాటు పంపిణీ చేసేందుకు తెచ్చిన గోడ గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. వే బిల్లులు, ఇన్వాయిస్లు కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఇటీవలే చంద్రగిరిలోని గోడ గడియారాలు, ప్రెషర్ కుక్కర్లను వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పంపిణీ చేశారు. కంటైనర్లను దగ్గరుండి పంపించారు పోలీసులు. వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది ద్వారా చెవిరెడ్డి వాటిని పంపిణీ చేయించారు. అవన్నీ పట్టించుకొని పోలీసులు బీసీవై పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికి పంపిణీ చేసేందుకు తెచ్చిన గోడ గడియారాలని పుంగనూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరిలో ఒకలా, పుంగనూరులో మరోలా వ్యవహరిస్తున్న పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ రాకుండానే తాయిలాల పేరుతో రామచంద్ర యాదవ్ను పోలీసులు టార్గెట్ చేశారు. అయ్యో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ను పోలీసులు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. బీసీవై పార్టీ సభ్యత్వ కిట్లతో పాటు పంపిణీ చేసేందుకు తెచ్చిన గోడ గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. వే బిల్లులు, ఇన్వాయిస్లు కూడా ఉన్న పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఇటీవల చంద్రగిరిలో గోడ గడియారాలు, ప్రెషర్ కుక్కర్లను వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పంపిణీ చేశారు. కంటైనర్లను దగ్గరుండి పంపించారు పోలీసులు. వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది ద్వారా చెవిరెడ్డి వాటిని పంపిణీ చేయించారు. అవన్నీ పట్టించుకొని పోలీసులు బీసీవై పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారిని పంపిణీ చేసేందుకు తెచ్చిన గోడ గడియారాలను పుంగనూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరిలో ఒకలా, పుంగనూరులో మరోలా వ్యవహరిస్తున్న పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ రాకుండానే తాయిలాల పేరుతో రామచంద్ర యాదవ్ను పోలీసులు టార్గెట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు గోడ గడియారాలను ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారు? అసలు అవి బిల్లులు ఉన్నాయా లేనివా, ఏంటి సంగతి? రైట్ ఆమెని మొత్తం మీద భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరుతో పాటు సమీపంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో గోడ గడియారాలను డంప్ చేసి పెట్టున్నారు అనేటటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. సోదాల్లో గోడ గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. సో ఇక్కడ ఏదైతే పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చదల అనేటటువంటి ప్రాంతంలో ఒక ఇంట్లో ఉన్నటువంటి గోడ గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని తమ అధీనంలోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. చదలతో పాటు రామచంద్ర యాదవ్కి సంబంధించి సెక్యూరిటీగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ కూడా కొన్ని గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. సో విజువల్స్ చూడొచ్చు. ఇక్కడే ఈ గోడ గడియారాలన్నింటినీ కూడా స్వాధీనం చేసి తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంటి దగ్గర, అంటే ఎక్కడైతే ఈ గోడ గడియారాలు స్వాధీనం చేసుకున్నారో ఆ ఇల్లు ఇది చదల అనేటువంటి ప్రాంతంలో ఉంది. సో ఇక్కడ వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికైతే ఈ గోడ గడియారాలు మీద బోడి రామచంద్ర యాదవ్ జాతీయ అధ్యక్షుడు భారత చైతన్య యువజన పార్టీ అని చెప్పేసి రాసింది. అంతేకాకుండా ఇది మీ అభిమానంతో నేను పార్టీ స్థాపించానని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆ గోడ గడియారాల మీద రాసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ లేదు. అంతేకాకుండా గోడ గడియారాలకు సంబంధించినటువంటి వే బిల్లులు ఉన్నాయి. అంతేకాకుండా వాటిని కొన్నటువంటి ట్యాక్స్ కట్టినటువంటి రిసిప్ట్లు ఉన్నాయి. అలాగే కొనుగోలు చేసినటువంటి ఇన్వాయిస్లు ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా ఎందుకు
ఇచ్చేందుకు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కూడా గత కొద్దిసేపటి క్రితం ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు తనను టార్గెట్ చేసి గోడ గడియారాలని కోటి సభ్యులు అనేటటువంటి పేరుతోటి ఆయన కోటి సారథుల సంబరం పేరుతోటి ఇటీవల కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా కోటి సభ్యత్వాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి సంబంధించినటువంటి కిట్తో పాటు ఒక మెమోంటోని గోడ గడియారం రూపంలో ఇస్తామని చెప్పేసి ఆయన గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి. సో వాళ్ళకి ఇచ్చేందుకు పార్టీ కిట్లతోటి దీన్ని ఇక్కడికి తీసుకొస్తే పోలీసులు కావాలని చెప్పి తన మీద కక్ష కట్టి ఇవి స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో చూసాము చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భారీగా కంటైనర్లలో వాల్ క్లాక్స్ కావచ్చు, అంతేకాకుండా ప్రెజర్ కుక్కర్లో తీసుకొచ్చి బహిరంగంగా పంపిణీ చేశారు. ఆ సందర్భంలో వాటికి దగ్గరుండి పోలీసులు వాటిని పంపిణీ చేసేందుకు సహకరించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాలంటీర్లు అలాగే కొంతమంది ప్రభుత్వ సిబ్బంది చేత వాటిని పంపిణీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ వేబిల్లులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కోడ్ రాకపోయినప్పుడు కూడా తాయిలాల రూపంలో దీన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారు అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ పలమనేరుకు సంబంధించినటువంటి డిఎస్పీ సెర్చ్ వారెంట్లు జారీ చేశారు. ఎక్కడైతే ఈ గోడ గడియారాలను డంప్ చేశారో ఆ ప్రాంతాలకు వెళ్ళి సెర్చ్ చేయాలని చెప్పేసి ఆయన సెర్చ్ వారెంట్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఆ సెర్చ్ వారెంట్ల ద్వారా ఆ ఇళ్లలోకి వెళ్ళి సెర్చ్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఈ గోడ గడియారాలని కూడా దొరికాయి. సో గోడ గడియారాలన్నీ కూడా ప్రస్తుతానికి స్వాధీనం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వాటిని పోలీస్ స్టేషన్లకు కూడా తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే వాళ్ళు చెబుతున్నది మా దగ్గర ఇన్వాయిస్లు ఉన్నాయి, అంతేకాకుండా వే బిల్లులు ఉన్నాయి, ట్యాక్సులు కట్టామని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ డాక్యుమెంట్స్లో క్లియర్గా వాళ్ళు ఎన్ని కొనుగోలు చేశారు, కొనుగోలు చేసినటువంటి దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత అనేటటువంటి వివరాలన్నీ కూడా ఈ వే బిల్స్ రూపంలో ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వీటిని పోలీసులకు ఇస్తున్నా సరే వాళ్ళు వాటిని స్వాధీనం అంటే వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజు, ఎన్నికల కోడ్ ఇంకా రాకుండానే పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న మాట. కొన్ని విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్నికలు అంటేనే మామూలుగా అనేక సందర్భాల్లో తాయిలాలు పంపిణీ చేస్తూ ఉంటారు, ఓటర్లను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు, అభ్యర్థులు చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ సోదాలు ఏవైతున్నాయో ఇవి ముమ్మరం అవుతాయి. అంతేకాకుండా ఓటర్లకు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంకా ఎన్నికల కోడ్ రానటువంటి పరిస్థితి. సో ఎన్నికల కోడ్ రాకుండా ఎవరైనా సరే ఏమైనా కొనుగోలు చేయొచ్చు. సో వాటికి బిల్లులు ఉంటే సరిపోద్ది. అది చూడాల్సినటువంటి బాధ్యత సేల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అధికారులకు ఉంటుంది. సో సేల్ ట్యాక్స్కి ఉన్నటువంటి అధికారులు ఈ బిల్లులతో వచ్చున్నాయా లేదా అనేటువంటి వివరాలను చూసుకున్న తర్వాత మాత్రమే వాటిని తీసుకొచ్చి చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ అలా కాకుండా ఎన్నికల తాయిలాల పేరుతోటి తీసుకొచ్చి డంప్ చేశారని పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకటే అడ్మిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇవి కోటి సారథుల సంబరం పేరుతోటి మేము ఎవరైతే సభ్యత్వం చేసుకుంటారో వాళ్ళకి 2 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు ఆ కిట్లో కొన్ని పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోతో పాటు పార్టీ అజెండాను పెట్టి వాళ్ళకు ఒక మెమోంటో ఇవ్వాలని చెప్పేసి గతంలోనే ప్రకటించాం. సో ఆ మెమోంటోకి బదులుగా ఇప్పుడు గోడగడియారం ఇచ్చేందుకు తీసుకొచ్చాం. సో అవన్నీ కూడా చాలా పక్కాగా లీగల్గా తీసుకొచ్చినటువంటివి. సో కాబట్టి వాటిని స్వాధీనం ఎలా చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యామిని, అయితే చంద్రగిరిలో ఒకలా పుంగనూరులో మరోలా వ్యవహరిస్తున్న ఈ పోలీసుల తీరుపై కూడా చాలా విమర్శలు అయితే తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవల మనం చూసాం చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడ ఇంటింటికి చాలా బహిరంగంగా ఆయన ప్రెజర్ కుక్కర్లు పంపిణీ చేశారు, అలాగే వాల్ క్లాక్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున కంటైనర్లు వస్తే వాటిని పోలీసుల దగ్గరుండి వాటిని అన్లోడింగ్ చేసినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. సో వాటికి అక్కడ మాత్రం ఒక న్యాయం, ఇక్కడ మాత్రం మరొక న్యాయం అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. అంతేకాకుండా వాలంటీర్లతో ఇంటింటికి పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో డైరెక్ట్గా ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు నాకు ఓటేయండి అన్న విధంగా అందులో ఆయన రాసినటువంటి పరిస్థితి, మీ ఆశీస్సులు కావాలి అని చెప్పేసి ఆయన కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కొన్ని, అలాగే మీరు కొన్ని కార్యక్రమాలని విజయవంతం చేసినందుకు బహుమతిగా ఇస్తున్నా అని చెప్పేసి కొన్ని, కింద వచ్చేసి చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి అని చెప్పేసి ఆయన పేరు వేసుకున్నటువంటి పరిస్థితి. సో అక్కడ మాత్రం ఒక న్యాయం, ఇక్కడ మాత్రం మరొక న్యాయం ఏంటి అనేటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు పంపిణీ చేస్తే ఎక్కడ పట్టుబడలేదు, ఎన్నికల కోడ్ రాలేదు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాటికి ఎక్కడ కూడా బిల్లులు లేకుండానో లేకపోతే ట్యాక్సులు కట్టకుండా తీసుకొచ్చినవి కాదు. కాబట్టి సో దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి
ఒక పక్క బీసీవై పార్టీ సంబంధించిన నాయకులు చెప్తుంటే, మరోపక్క పోలీసులు మాత్రం సో వాళ్ళు ఇచ్చినటువంటి సెర్చ్ వారెంట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి పలమనేరు ఇన్ఛార్జ్ డిఎస్పీ ఒక సెర్చ్ వారెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సెర్చ్ వారెంట్ ద్వారా ఏ ఇళ్లలో అవి ఉన్నాయి, వాళ్ళకి రాబడినటువంటి సమాచారం మేరకు ఆ ఇళ్లలో మేము సోదాలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ మేరకు సోదాలు చేస్తున్నాం అని చెప్పేసి పోలీసులు తమ వాదనను వినిపిస్తున్నప్పటికీ కూడా రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి భావ సారూప్యత ఏదైతే ఉందో దీనికి మ్యాచ్ కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఒక కక్ష సాధింపు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో కొంతమంది పోలీస్ అధికారులు, జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు గూండాలు చేస్తున్న అరాచకాలను అరికట్టడంలో గాని, ఎర్రచందన స్మగ్లింగ్ అరికట్టడంలో గాని, గంజాయి స్మగ్లింగ్ అరికట్టడంలో గాని, భూ కబ్జాలను అరికట్టడంలో గాని ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా పూర్తిగా రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులకు రాజకీయ లబ్ధి కోసమే డిపార్ట్మెంట్లో పనిచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు గత 4.5 సంవత్సరం నుండి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎవరు పోరాడినా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వేధించే కార్యక్రమం చేస్తున్నారు. మహిళలకు చీరలు పంచితే లిక్కర్ పంచుతున్నామంటూ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల సమస్యలపైన పోరాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు, ఇళ్లపైన దాడులు చేస్తున్నారు, హత్యలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కేవలము పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు. ఇది ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి పోలీసు వ్యవస్థలో ఉన్న ఉన్నతాధికారులు కూడా గుర్తించాలి. ఈరోజు మరీ నీచానికి దిగజారి పుంగనూరు సంబంధించి బీసీవై పార్టీ కార్యకర్తలకు ఎవరైతే మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ కిట్టులు ఇవ్వడానికి గోడ గడియారాలు తెప్పించి పూర్తి బిల్లులు రిసిప్ట్లతోటి గోడ గడియారాలు తెప్పిస్తే వాటిని కూడా తప్పుడు ఆరోపణలతో సీజ్ చేసే కార్యక్రమం చేసి ఈరోజు వైసీపీ గుండాల్లాగా ప్రవర్తించడానికి కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారు. పోలీసు అధికారుల్లో ముఖ్యంగా పుంగనూరు సిఐ రాఘవరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంతకుముందు పనిచేసిన మధుసూదన్ రెడ్డి కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, ఇప్పుడు డిఎస్పీగా ఉన్న సుధాకర్ రెడ్డి కావచ్చు, ఇంతకుముందున్న రిశాంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్దలు కూడా గుర్తించాలి. ఇలాంటి నీచమైన చర్యలు చేయడం ద్వారా మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చొచ్చు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకునే రోజులైతే వస్తాయి. దీని మీద న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా నేను చేయాలనుకున్న కార్యక్రమాలు చేస్తాను తప్ప ఇలాంటి పిరికి పంద చర్యల వల్ల నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. దీని మీద న్యాయపరంగా నేను పోరాటానికి